నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మగ్గంకి సంబంధించిన మెటీరియల్ అప్లోడ్ చేస్తున్నాను. దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మ్యాక్సిమం క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు మగ్గం వర్క్ నేర్చుకోవడానికి మెయిన్ మెటీరియల్స్ ఏంటనేవి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ మెటీరియల్స్ కంటే ముందు మనకి మెయిన్గా ఉండాల్సింది ఓపిక అండి. మగ్గం వర్క్ నేర్చుకోవాలంటే మనకి ఫస్ట్ ఓపిక అనేది చాలా అవసరం. ఎందుకంటే చాలా తొందరగా వచ్చేది కాదు. మెయిన్ మనకి నీడిల్ నుంచి దారం పైకి రావడానికి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా రావడానికి 3 days మినిమం 3 days పడుతుందండి మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి. అలాగే ఇప్పుడు ఏమేమి మెటీరియల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ అయితే క్లాత్ తీసుకోవాలి. ఇది కాటన్ క్లాత్, బనియన్ క్లాత్ అని కూడా అంటారు కదా, బనియన్ క్లాత్. ఇది 1 మీటర్ సరిపోతుంది. లేదు మీ దగ్గర కాటన్ మెటీరియల్ ఏదైనా ఉంది అంటే అదైనా తీసుకోండి, సరిపోతుంది. కొనాల్సిన పని ఏం లేదు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇది కొనుక్కున్నాను, దీంతోనే నేర్చుకున్నాను నేను. అండ్ సెకండ్ వన్ నీడిల్స్ అండి. నీడిల్స్ అనేటివి 2 types ఉంటాయి. ఇందులో స్టీల్ నీడిల్స్ ఒకటి అండ్ ఇది అనేది స్టీల్ నీడిల్ అండి. ఇది అనేది ఐరన్ నీడిల్. ఇది స్టీల్, ఇది ఐరన్. నేనైతే స్టీల్ నీడిల్స్ వాడతాను, ఐరన్వి తక్కువ వాడతాను. ఇంకో విషయం ఏంటంటే నీడిల్స్ వాడేటప్పుడు మనం ఏదైతే ఫస్ట్ అలవాటు చేసుకుంటామో అదే ఎక్కువ మనం వాడడానికి వీలవుతుంది. మనకు అదే అలవాటు అవుతుంది. తర్వాత మనం వేరే నీడిల్ వాడాలంటే కొంచెం ఇబ్బంది పడతాము. అందుకే వాడే ముందే మీరు ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే స్టీల్ నీడిలే వాడతాను. నీడిల్స్లో ఇంకోటి ఏంటంటే జెరీ థ్రెడ్ కుట్టడానికి 14.05 నెంబర్ వాడతాను. నెంబర్ ఇది వాడతాను. అండ్ పూసల కోసం అయితే 24 నీడిల్ వాడతాను. 24 నెంబర్ పూసలు ఎక్కించడానికి వాడతాను. దీనికి ఇలా థ్రెడ్ చుట్టుకోవాలి. మనం థ్రెడ్ చుట్టుకుంటే గ్రిప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి. థ్రెడ్స్ విషయానికి వస్తే ఫస్ట్ జరీ థ్రెడ్తో ట్రై చేయండి. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్తో కానీ రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే జరీ థ్రెడ్తో అయిందనుకో కొంచెం ఈజీగా ఉంటుందండి. జరీ థ్రెడ్ 754 తీసుకోవాలి. సిల్వర్ ఆప్షన్ అండి, మీకు కావాలంటే తీసుకోండి, లేదంటే లేదు. గోల్డ్ ఒకటి సరిపోతుంది. మనం బ్లౌజెస్ కుట్టేటప్పుడు బ్లౌజ్ బార్డర్ సిల్వరా గోల్డా అనేటప్పుడు ఇవి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జరీ థ్రెడ్ అలవాటు అయిన తర్వాత నెక్స్ట్ కాటన్ థ్రెడ్తో కుట్టాలి. డైరెక్ట్ సిల్క్కే వెళ్ళిపోతే మనకు పోగులుగా లేచి వస్తుంది, అంత ఈజీగా రాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ కాటన్తో 2 వరుసలు కుట్టడం ప్రాక్టీస్ చేయాలి. 2 వరుసలు కుట్టిన తర్వాత ఇది ఓకే వచ్చింది అన్నప్పుడు మనం సిల్క్ థ్రెడ్స్కి వెళ్ళాలి. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టోన్ లేస్ అండి, ఇది స్టోన్ లేస్ తీసుకోవాలి. నెక్స్ట్ బీడ్స్. ఫస్ట్ కుట్టడానికి పెద్ద బీడ్స్ వాడితే బెటర్ నన్ను అడిగితే. పెద్ద బీడ్స్ ఇవి బంచెస్ లాగా దొరుకుతాయి. ఇవి ఈజీగా కుట్టడం వస్తుంది. ఇవి వచ్చిన తర్వాత షుగర్ బీడ్స్ ఇవి వాడితే బాగుంటుంది. ఇందులో ఇవి షుగర్ బీడ్స్ అంటారు, ఇవి గ్లాస్ బీడ్స్ అంటారు, లేదా రెయిన్బో బీడ్స్ అని కూడా అంటారు. ఇవి రెయిన్బో కలర్స్లో ఉంటాయి. అండ్ కుందన్స్ అనేవి ఇవి రౌండ్ కుందన్స్ అండి. మనం నేర్చుకోవడానికి రౌండ్ కుందన్స్ ఇవి 3 నెంబర్ అంటే వాళ్ళు ఇస్తారు. 3 నెంబర్ కుందన్స్ రౌండ్గా కుట్టాలి జరీ థ్రెడ్తో నేర్చుకునేటప్పుడు. ఇవి తిలక్ కుందన్స్ అండి, చూడండి ఇవి తిలక్ కుందన్స్, ఇవి రౌండ్ కుందన్స్. ఇవి జర్కన్స్. ఇప్పుడు
ఇవి మధ్యలో జర్కన్స్ స్టిక్ చేస్తారండి ఇవి కుట్టేసి. చమ్కీస్కి బదులుగా నేను ఇవి చూపిస్తున్నాను. చమ్కీస్ ఇవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కుట్టడం, అందుకే ఇవి చూపిస్తున్నాను. ఇవి ఇప్పుడు బ్లౌజ్కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. వీటిని చమ్కీలాగా కుట్టేసి వీటి మధ్యలో జర్కన్స్ స్టిక్ చేయడం జరుగుతుంది. అండ్ క్లాత్ మీద గీసుకోవడానికి పెన్ కానీ పెన్సిల్ కానీ, లేదు బ్లౌజెస్ డిజైన్ వేసేటప్పుడు వైట్ పెన్సిల్ యూజ్ చేసుకోవాలండి. ఒక స్కేల్, సీజర్, స్కేల్ లేకపోతే టేప్ కూడా వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మిర్రర్స్, 0 సైజ్ మిర్రర్స్. ఫస్ట్ ఇవి నేర్చుకున్న తర్వాత కొంచెం పెద్ద మిర్రర్స్ ఇవి వచ్చిన తర్వాత ఇవి నేర్పిస్తాను. ఇవి బిగ్ సైజ్ మిర్రర్. ఇవి కుట్టడం వేరేలాగా ఉంటుంది, ఇవి కుట్టడం వేరేలాగా ఉంటుంది, ఈ పెద్ద మిర్రర్ కుట్టడం వేరేలాగా ఉంటుంది. మూడు డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే పైపింగ్ థ్రెడ్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆరీ వర్క్ వేసేటప్పుడు ఇది అనేది మనం యూజ్ చేస్తాము. అండ్ గమ్ అండి, ఇప్పుడు హెవీ కుందన్స్ వస్తున్నాయి కదా, వాటికి ఈ గమ్ వాడుతున్నారు. అండ్ నార్మల్ కుందన్స్కి అయితే ఇవి సరిపోతుంది. ఫెవిక్రిల్ కూడా వాడచ్చు మనం. అండ్ ఇంకో విషయం ఏంటంటే మెయిన్ మనకి ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ అనేది 18 నెంబర్ అండి. ఫ్రేమ్ అనేది 18 నెంబర్ తీసుకోవాలి. అదే ముందు నెక్ కోసం మనం చిన్న ఫ్రేమ్ వాడతాము. ఇది ముందు ఫ్రంట్ నెక్ కోసం చిన్న ఫ్రేమ్ వాడతాం. ఇది 12 నెంబర్ అండి. సో ఫస్ట్ మనం నేర్చుకోవడానికైతే 18 నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. దీనికి చుట్టూ ఇది విరగకుండా ఇది క్లాత్ చుడతారు. ఈ క్లాత్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ వస్తే జర్దోజీ. ఇదన్నీ వచ్చిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్కి జర్దోజీ అనేది నేర్పిస్తానండి నేనైతే. చూడండి, ఇవండి మగ్గం వర్క్ నేర్చుకోవడానికి కావాల్సిన మెయిన్ మెటీరియల్స్. ఇవి ఉండాలి కంపల్సరీ, ఇవి ఉండాలి. వీటి తర్వాత ఎక్స్ట్రాగా ఏమన్నా మనం నచ్చినవి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. బ్లౌజ్కి సంబంధించినవి మనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. నేర్చుకోవడానికి మెయిన్ మెటీరియల్స్ అయితే ఇవే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.